లీగల్ స్టేటస్ విత్ రిగార్డ్ టు ఇన్హెరిటెన్స్ అండ్ ప్రాపర్టీ రైట్స్. మరి మనం చూసినట్లయితే తల్లిదండ్రుల తదనంతరం వచ్చేటువంటి ఆస్తి కానీ, వారికి ఉన్నటువంటి స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో అవి కానీ, అందులో హక్కులు. ద ప్రజెంట్ లాస్ డిస్క్రిమినేట్ అగేన్స్ట్ ఉమెన్. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ చట్ట ప్రకారం అనేకమైనటువంటి తేడాలు, భేదాభిప్రాయాలు స్త్రీలకి పురుషులకి మధ్యలో ఉన్నాయి అన్నమాట. ల్యాండ్ రికార్డ్స్ డు నాట్ ఇన్కార్పొరేట్ ద రైట్స్ ఆఫ్ ఉమెన్. ఏవైతే ఈ యొక్క రికార్డులు ఉన్నాయో ఆ రికార్డులో స్త్రీలకు ఎలాంటి ప్రాపర్టీ అనేది ఎవరు అని చెప్తూ ఉన్నారు. ప్రాపర్టీ రికార్డ్స్ ఆర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద హస్బెండ్ ఆర్ ద ఫాదర్. తండ్రి పేరు మీద ఉంటాయి లేదా భర్త పేరు మీద ఉంటాయి, అంతేగాని స్త్రీల పేరు మీద ఎలాంటి ఆస్తి ఉండదు. కృపలని, పిటి ఉషా, అమృత ప్రీతం, పద్మజా నాయుడు, కల్పన చావ్లా, రాజ్ కుమారి అమృత్ కౌర్, మదర్ తెరీసా, సుభద్ర కుమారి చౌహాన్, జయలలిత ఎక్సెట్రా. ఓకే, సో వీళ్ళందరూ ఏంటి అంటే చాలా చాలా గ్రేట్ విమెన్ అని మనం చెప్పుకోవాలి. విమెన్ హ్యావ్ బీన్ స్టార్టెడ్ పార్టిసిపేటింగ్ యాజ్ డాటర్స్, సిస్టర్స్, వైఫ్స్, మదర్స్, గ్రాండ్ మదర్స్ ఎక్సెట్రా. సో వీళ్ళు కూడా అన్నిట్లో పార్టిసిపేట్ చేయడం ప్రారంభించారు. కూతురులాగా, సహోదరులాగా, భార్యలాగా, తల్లుల్లాగా, అమ్మమ్మ, నాయనమ్మలాగా ఇన్ వేరియస్ ఫీల్డ్స్ లైక్ సోషల్, ఎకనామికల్, పొలిటికల్, ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ అదర్ నేషన్ బిల్డింగ్ యాక్టివిటీస్ అన్నిట్లో వీరు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సామాజికపరమైన, ఆర్థికపరమైన, రాజకీయపరమైన, సైంటిఫిక్, శాస్త్రీయపరమైన అండ్ అదర్ నేషన్ బిల్డింగ్ అంటే మన యొక్క దేశాన్ని అభివృద్ధి చేయడానికి ఏ కోవలో ఏ పనైనా సరే వీళ్ళు కూడా చేస్తూ ఉన్నారు.